అండి అందరికీ. ఇప్పుడు 2 కప్పులు బియ్యం, 2 కప్పులు మినపప్పు, ఈ 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మెంతులు వేసుకుని గ్రైండర్ వేసుకుని ఎమ్మటే కళాయి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర వేసుకున్నాను. షాడోపు కానీ పెరుగు కానీ ఏం వేసుకోలేదు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా వచ్చినాయండి, బాగా పొంగినాయి. ఇప్పుడు ఇదే పిండి దోశలకి, ఊతప్పకి వేసుకోవచ్చు. 4 గంటల తర్వాత కొంచెం పులుస్తుంది కదండి, అప్పుడు గుంట పునుగులు వేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.